నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విజయవాడకు చెందిన పడిగ తేజేష్ రోలర్ స్కేటింగ్ విభాగంలో దూసుకుపోతున్నాడు. జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఎప్పటికప్పుడు తన సత్తా చాటుతున్నాడు. పథకాలు సాధిస్తున్నాడు. జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ దేశానికి గర్వకారణంగా నడుస్తున్నాడు. ఇక తాజాగా న్యూజిలాండ్ లో రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచాడు. రోలర్ స్కేటింగ్ అంటే మాటలు కాదు. అలా విన్యాసాలు చేయాలంటే ఎంతో నైపుణ్యం, శిక్షణ అవసరం. కింద పడితే గాయాలు తప్పవు. ఫిట్నెస్ తప్పకుండా ఉండాలి. నాజూకు శరీరాకృతిని కొనసాగించాలి. అందుకే రోలర్ స్కేటింగ్ లో ప్రావీణ్యం ఉన్నవారు వేళ్ల మీద లెక్కించగలిగేంత మందే ఉంటారు. అలా చెప్పుకోదగ్గ రోలర్ స్కేటర్ గా ఎదుగుతున్నాడు తేజేష్. తేజస్ ది విజయవాడలోని అరండల్పేట. చిన్నప్పుడు చాలా చురుగ్గా ఉంటూ తెగ అల్లరి చేసేవాడు. తనకు 3 ఏళ్ల వయసులో తండ్రి ఒకసారి వేసవి క్రీడా శిబిరానికి తీసుకువెళ్లాడు. అక్కడ బుల్లి పాదాలకు స్కేటింగ్ చక్రాలు కట్టుకుని పరుగులు తీయాలని ప్రయత్నించాడు. అతడి ఆసక్తి గమనించి ఓ శిక్షణ సంస్థలో చేర్పించారు నాన్న. కానీ కాళ్లకు చక్రాలు కట్టుకొని నియంత్రించుకోలేక చాలాసార్లు కింద పడిపోయేవాడు. అతడికయ్యే గాయాలు చూడలేక ఇది మనకు వద్దు నాన్న అని అమ్మా నాన్న బుజ్జగించారు. అయినా పట్టు వదిలేవాడు కాదు. సాధనతో క్రమంగా రాటుదేలాడు. ఇక ఉదయం సాయంత్రం ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఇండోర్ స్టేడియానికి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి కోచ్ దుర్గా ప్రసాద్ దగ్గర శిష్యరికం చేసేవాడు. ఇక 8 ఏళ్లకే పోటీలకు వెళ్లడం ప్రారంభించి 11 ఏళ్లకే జాతీయ స్థాయిలో పథకం సాధించాడు. ఆపై ఇక వెనదిరిగి చూసుకోలేదు. రాష్ట్ర జాతీయ పోటీలకు వెళితే ఏదో ఒక పథకంతో తిరిగి వచ్చేవాడు. అయితే ఆటల్లో మునిగిపోయినా ఏనాడు చదువును నిర్లక్ష్యం చేయలేదు. రోజులో 1 నిమిషం కూడా వృధా చేయకుండా స్కేటింగ్ ప్రాక్టీస్, చదువు కూడా కేటాయించేవాడు. అలా 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. ఆటలు, చదువు రెండు బాగుండడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఉచితంగా సీటు వచ్చింది. ఇక అదయ్యాక రోలర్ స్కేటింగ్ లో అంతర్జాతీయ పోటీలు, ప్రపంచ ఛాంపియన్షిప్ పై దృష్టి పెట్టాడు. దానిలో భాగంగా అర్జున అవార్డు గ్రహీత అనూప్ కుమార్ యామా దగ్గర శిక్షణలో చేరాడు. ఇక ఉదయం సాయంత్రాలు 2 గంటలు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటి వరకు ఏకంగా 79 పథకాలు గెలిచాడు. 2023 సెప్టెంబర్లో సాధన చేస్తూ ఉండగా కాలు మడతపడి పెద్ద గాయమైంది. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అదే సమయంలో తను ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీలు ఆస్ట్రేలియాలో జరిగాయి. అందులో పాల్గొనలేకపోయానని చాలా బాధపడ్డారు. ఇక కఠోర సాధనతో త్వరగానే గాయం నుంచి కోలుకున్నాడు. గత నెలలో న్యూజిలాండ్ లో ప్రపంచ స్కేట్ అండ్ ఓషియానా పసిఫిక్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో 3 పథకాలు కైవసం చేసుకున్నాడు. దీంతో సెప్టెంబర్లో ఇటలీలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించాడు. తేజేష్ ఈ స్థాయికి చేరడంలో అతడి ప్రతిభ, కష్టంతో పాటు కన్న వాళ్ళ త్యాగం కూడా ఉంది. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. తండ్రి బాలసుబ్రహ్మణ్యం విజయవాడలో మెడికల్ షాప్ నిర్వహించేవాడు. కుమారుడికి ఇంటర్లో ఉచిత సీటు రావడం, మెరుగైన శిక్షణ, అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉండాలనుకోవడంతో కొడుకు కోసం ఆ అమ్మా నాన్నలు ఊరు మారారు. హైదరాబాద్ లోనే మెడికల్ షాప్ నిర్వహిస్తూ తేజేష్ కి అన్ని రకాలుగా అండగా ఉంటున్నారు. స్కేటింగ్ లో చాలా విభాగాలు ఉంటాయి. అందులో తేజేష్ కు ఫ్రీ స్కేటింగ్ అంటే చాలా ఇష్టం. వీటిలోనే రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 32 బంగారు, 28 రజతం, 19 కాంస్య పథకాలు సాధించాడు. ఒలింపిక్స్ లో పథకం సాధించాలన్నది తేజేష్ కల. తేజేష్ కల సాకారం కావాలని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.